యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడైతే లడాక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆశకి హద్దు ఉండాలి, నీకు సిగ్గు ఉండాలి లడాక్ అని చెప్పడానికి. సో వెళ్ళిపోతున్నాం ఆర్ ఛానల్స్. ఓకే, మేమైతే ఇబ్రహీంపట్నం టు యాదగిరిగుట్ట బస్కి అయితే వచ్చేసాం అనమాట. సో కాస్త దగ్గరలో మా డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. చూడండి మన లడాక్ ట్రిప్లో ఎంత మంచి బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తున్నాయో. కింద ఉన్నాయి వ్యూస్. వ్యూ బ్రో, చిల్ బ్రో. ఏ జాక్ ఎలా అనిపిస్తుంది మన లడాక్ ట్రిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఈ లడాక్ ట్రిప్కి మీ యొక్క మోటివేషన్ ఇచ్చినందుకు. ఇది చూసినట్టయితే అరటి చెట్టు అనమాట. సో ఈ ఆకుని తీసుకొని మంచిగా నీట్గా కడుగుతూ ఉంటాడు. ఇట్లా అని తెమ్ముకున్నాం. అయితే బలం వస్తుంది, జస్ట్ చిన్నగా అవుతుంది. మనకి ఈ మూడైతే సరిపోతుంది అనుకుంటున్నా. సరిపోతుందా బ్రో? పెద్ద ఉంది బ్రో. కావాలనుకుంటున్నా బయటకు వెళ్ళి చూస్తే సరిపోతుంది. ఏం బ్లడ్ మార్క్స్ లేకుండా, ఏం ఫెదర్ కూడా లేకుండా ఏంటి సామాను. ఇవన్నీ చూపేటప్పుడు జస్ట్ మన కారం అనమాట. దీన్ని ఏమంటారు, పెప్పరా, రెడ్ పౌడర్ ఏమంటారు, మిర్చి పౌడర్ అన్నమాట. మిర్చి పౌడర్ అనమాట. ఇదేనా వాటర్ వచ్చినాక అంటే అది చూసారు. పైన పైన కొంచెం ఇదంతా కేజీ వండకు అనమాట. ఈస్టర్న్ వారి చికెన్ మసాలా, టేస్టీ టేస్టీ. సో బిర్యానీ కూడా సేమ్ ఇలానే చేస్తారు అనుకోండి. ఫస్ట్లో బిర్యానీకి దీనికి సేమ్ దాకా చూసిరు కదా. నీట్గా చికెన్ని కడిగేసి చికెన్కి కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, చికెన్ మసాలా అవన్నీ పట్టించేసి ఒక బగోనీలోకి అయితే తీసుకున్నాం మంచిగా. సో ఆడబెట్టినాం. సో ఈలోపు ఏం చేస్తున్నామంటే అన్నీ వుడెన్ స్టిక్స్ అయితే మేము రెడీ అయితే చేస్తున్నాం. మనకి మంటకు కావాల్సింది ఒక. సో మంటకు కావాల్సిన వుడెన్ స్టిక్స్ అయితే రెడీ చేస్తున్నాం. ఇది రెడీ చేసిన తర్వాత మేము ఇప్పుడు చికెన్ని అరిటాకులలో అయితే మేమైతే వ్రాప్ అయితే చేస్తాము. సో అరిటాకు నుంచి బయటికి రాకుండా చికెన్ అరిటాకుకి మంచిగా ఒక థ్రెడ్స్ తోటి మంచిగా గట్టిగా కట్టేస్తాం, ఒక పొట్లం లాగా. సో అలా కట్టేసిన తర్వాత ఇప్పుడు అరిటాకులని చక్కగా మంటలేసి ఏమవుతుంది, ఆకు కూడా ఖరాబ్ అవుతుంది, కాలిపోతుంది. కాబట్టి చికెన్ కూడా కాలిపోతుంది. సో అలా కాకుండా ఆ అరిటాకుకి ఒక మట్టి ఉంటుంది కదా, మట్టి ముద్ద, ఎర్రమట్టిని వాటర్లో కలిపేసి అట్లా అని అరిటాకు చుట్టుముట్టు మొత్తం, ఆ పొట్లం చుట్టుముట్టు మొత్తము మేమైతే
సో రెడ్ సాయిల్ అనమాట. సో దీన్ని వాటర్లో మిక్స్ చేస్తే ఒక గట్టిగా అవుతుంది, పేస్ట్ లాగా అవుతుంది. సో దీన్ని అరిటాకు ముద్దకి పెట్టేసి మంటలో వేసేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళేసి చికెన్ని అరిటాకులలో కట్టేసి పొట్లం లెక్క వేసారు ఫస్ట్. ఓకే, వేసుకోవాలి. థ్రెడ్ అయితే దొరికింది. సో జస్ట్ అరిటాకులని అరిటాకులలో చికెన్ పెట్టేసి కట్టడమే బాకీ ఉంది. సో మేమైతే ఒక వేరే వాళ్ళ పొలం దగ్గర అరిటాకులు అయితే తెచ్చినట్టయితే మళ్ళీ ఒకసారి అయితే నీట్గా అయితే అరిటాకులను అయితే కడిగేస్తాం. ఓకే, ఈ కడిగిన అరిటాకులలో ఇప్పుడు చికెన్ అయితే ర్యాప్ చేయడమే బాకీ ఉందన్నమాట. సో ర్యాపింగ్ చేయాలి నీట్గా, అంటే వాటి గ్రేవీ కూడా బయటికి రాకుండా నీట్గా ర్యాప్ చేసుకోవడమే. సో ఇదంతా చూసినట్టయితే రెడ్ సాయిల్ అనమాట. ఆ రెడ్ సాయిల్లో వాటర్ కలిపేసి నీట్గా ముద్దలకి వేసేసి ఈ ర్యాప్ని అయితే అందులో పెట్టేసి మంటలు వేసేయడమే. జుమ్ జుమ్ జుమ్. ఇగో అందులో చికెన్ ఉందన్నమాట. అరే బాబు, ఆ చికెన్ తీసుకురా నాని, బంగారం చార్జరా. చికెన్ కోడిని అయితే మనమైతే చికెన్ లాగా కన్వర్ట్ చేయడానికి మనకైతే కొంచెం ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే పడింది అనమాట. సో ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం. యాక్చువల్లీ చూసారా, ఇది కుక్ చేయకున్నా కూడా కుక్ చేసినట్టు అయిపోయింది ఏమరా, ఇట్లా వీడియోలో అయితే అలానే కనబడుతుంది. సో గైస్ ఇది ఇంకా కుక్కే కాలేదు, బాయిల్ అయితే కాలేదు. చూసినట్టయితే ఫ్రెష్, ఓకే, క్లీన్ ఫ్రెష్ అన్నమాట. సో వాసన అయితే వస్తుంది గైస్. చికెన్ మసాలా 1.5 kg అనమాట ఆల్మోస్ట్. అంత కూడా దాంట్లో పోతున్నావా? ఇక అంత ఒకే దాంట్లో వేసేద్దాం. ఇక వద్దా? వాట్ యూ ఫీల్? ఐ థింక్ దట్ ఈస్ ద రాంగ్ ప్రాసెస్. అన్ని ఆకులు లేవు. సో దీనిపైన ఇంకొకటి వేసేసి ఇట్లో కాకు, మళ్ళీ ఇట్లో కాకు, ఎంకకెలో కాకు, అప్పుడు ర్యాప్ చేసేద్దాం. ఓకే, ట్రై చేసేద్దాం థ్రెడ్స్ తోటి. ఓకే, సో ట్రైంగ్ డిఫరెంట్. మేమైతే యాక్చువల్లీ ఈ వీడియో మాత్రము ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాము, ఆంధ్ర వాళ్ళు ఎవరో చేశారంట. సో దట్స్ వాట్ వీఆర్ గోనా ట్రై ఇట్. ఓకే, సో ఇది ఇంకో కాకు. సో లైక్ దిస్ వీఆర్ గోనా ర్యాప్ ఇట్. దీనికన్నా ముందు నేను ఒక మంచి నీట్గా పద్ధతిగా అనేసుకొని బంతి భోజనం, వివాహ భోజనంబు, విందైన వంటకంబు, పియాల వారి విందు, ఓహో నాకే ముందు. ఇట్లా ర్యాప్ చేసేసుకొని ఇట్లా వేసేసుకున్నాను. ఓకే, మీకు ఒక్క వీడియోలో చాలా పాటలు అయితే అనిపిస్తాయి. సో బాయ్ సింగర్ కాబట్టి సాంగ్ ప్రపరపతిస్తుంది. సో మా ఇచ్చిన స్మెల్ మాత్రం ఉండకముందుకే బాగా వస్తుంది. నాకు ఎట్లా ఒక పెద్ద టాస్కే అన్నయ్య. అరే ఇప్పుడు ఈ పెద్ద ఆకు ఉంది కదా, ఇది వర్టికల్గా చాలా సపోర్ట్ చేయాలి. ఓకే, మిస్టేక్స్ ఉన్నాయిగా అని చెప్పేసి మిస్టేక్స్ వెలిపెట్టి చూపించద్దు, చెప్పండి, బట్ చూసిన పాజిటివ్. ఓకే, ఇట్లాంటి అయ్యాయి బ్రో అన్నీ. చికెన్ అయితే ఎలా ఉన్నా సరే కానీ మనమైతే తింటూనే ఉంటాం. ఓకే, ఆ గ్రిల్ చికెన్ అయితే బొగ్గుల మీద అయితే ఉడుకుతూ ఉంటుంది కదా, సో దాన్ని కూడా తింటాం కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, ఎందుకంటే మనం ఆకులో టై చేస్తున్నాం కాబట్టి, మళ్ళీ దీనిపైన ఒక లేయర్ ఆఫ్ రెడ్ సాయిల్ కోటింగ్ కూడా వస్తుంది కాబట్టి అంతగానో మనకేమి ఇబ్బంది ఉండదు. ఓకే, సో చికెన్ ఎలా ఉన్నా కూడా తింటాం మనం, బట్ కొంచెం టేస్టీగా ఉంటే మనకి ఇంకా కొంచెం ఈజీగా తింటాం అన్నమాట. కొంచెం ఇష్టపడుకుంటూ తింటాం, కొంచెం టేస్టీగా లేకుంటే తిట్టుకుంటూ అయినా తింటాం అనుకో, అది వేరే విషయం అండి. సో ఇంకోటి ఉంది కదా, ఇంకోటి వేసేటానికి.
సో ఇటు సైడ్ కూడా ఓపెన్ అయిపోయింది. సో దీన్ని కూడా ఫంక్షన్ చేసుకొని చిన్నగా తగ్గి బండి చూసినట్టయితే ఆల్మోస్ట్ టేబుల్ అయితే చేసాం ఇలా థ్రెడ్స్ అన్ని కట్టి. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ టేబుల్ అయిపోయింది. కొంచెం రైట్ సైడ్ ఇలా ఉన్నాయి కదా, సో ఇవి కూడా చికెన్ గ్రేవీ కానీ చికెన్ ముక్క కానీ బయటికి రాకుండా మనం పెట్టే రెడ్ సాయిల్ పేస్ట్ కూడా లోపట్టుకోకుండా అయితే మంచిగా టైట్గా ఫిట్ చేసి టై చేసుకుంటుంది. అయితే ఫైనల్గా అయితే అది బంద్ చేయరా, కాపరేట్ పడుతుంది. సో యూట్యూబర్స్ బాగా అదే ఉంటుంది అనమాట. సో ఎలాంటి సినిమా మ్యూజిక్ ఏదైనా ప్లే చేసినప్పుడు ఆ కంప్లీట్ వీడియోకి అయితే కాపరేట్ అయితే పడుతుంది. సో మా బాధ అదే. ఓకే, సో అందుకే మేము ఎలాంటి కాపరేటెడ్ కంటెంట్ అయితే యూజ్ చేయము. ఓకే, సో ఫైనలీ అయితే ఇప్పుడైతే స్టెబిలైజ్ అయితే చేసాము. లోపలైతే చికెన్ అవుతుంది, ముందు చూసారు కదా. సో ఆల్మోస్ట్ ఒక ½ అవర్ అయితే పడింది మాకైతే ఇలా టై చేయడానికి థ్రెడ్స్ తోటి. సో అంటే ఇక చూడండి ఇక్కడ గ్రేవీ అయితే ఇలానైతే పడుతూనే ఉంది కొంచెం. అంటే మనం దీనిపైన రెడ్ సాయిల్ వేసినప్పుడు మనకి లోపలికి వెళ్ళకుండా మొత్తం అయితే కవర్ అయితే వేసాం. సో ప్రతి వైపులో కూడా సో చూస్తున్నారు కదా. సో ఇక రెడ్ సాయిల్ అయితే దీనికి మంచిగా పెట్టేసి మరి ఇక చేయడమే బాకీ ఉంది. సో రెడ్ సాయిల్ అయితే ఇక్కడే ఉంది, పక్కనే ఉంది. దీన్ని వాటర్లో పోసుకొని కలుపుకొని ఇక మంటలో పెట్టేయడమే. ఓకే, సో అగ్ని జ్వాలని అయితే పుట్టించేసామన్నమాట మనమైతే. సో ఇది అయిన తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద కట్టలు ఉంటాయి కదా, ఇదైతే బొగ్గులాగా అయిపోతుంది. ఇది కొంచెం మంట మొత్తం సన్నగా అయ్యాక మనం చేసుకుంటాం. ఇంకా చేయలేదు రెడ్ సాయిల్ ఆ ముద్ద లెక్క. సో అది చేసుకొని వచ్చి మనం అయితే చేస్తున్నాం. చాలా పెద్ద ప్రాసెస్. ఎందుకంటే మేమైతే ఫస్ట్ ఎందుకు చేసామంటే, సో రెయిన్ అయితే వస్తుంది. రెయిన్ వస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒకవేళ అవి మంట అనేది అంటుకోకపోతే ప్రాబ్లం అవుతుందని ఇప్పుడే తగలెట్టేసాము. ఖాళీ తగలెట్టేసేసి ఇప్పుడైతే మన నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. నెక్స్ట్ ప్రాసెస్. సో దీనికి మంచిగా ఇక్కడైతే మనము మట్టిని అయితే రెడీ చేస్తున్నాము. అట్లానే ఉంటుంది. సో ఈ మాదిరి ఇట్లా ఒక ముద్ద కడితే ముద్దలా ఉండాలన్నమాట. కొంచెం టైట్ అయితే మనకి బాగుంటుంది. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మాకు అది సో మేమైతే ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఏమంత పంట చల్లగా అయిపోయింది అప్పుడే వచ్చినాకైతే మొత్తం మనకి స్టార్ట్ చేస్తాం. సుందరి. సో గాయస్ వీళ్ళైతే వాళ్ళకైతే రెడీగా వచ్చారనమాట. స్నాప్ బోల్తే సమాధి బ్రో, లుక్స్ లైక్ సిమిలర్ బ్రో. దీన్ని ఏమంటారు? బనానా మట్టి బనానా చికెన్ లీఫ్, బనానా లీఫ్ చికెన్. ఫస్ట్ పార్ట్ అంటే జస్ట్ ముంగల్కి ఇట్స్ స్టికీ బ్రో. అది గంట మట్టి మరి లేస్తా మరి అయిపోయేదా? నాట్ షూర్. అది ఎప్పుడు కాలాలి అంతే. ఎప్పుడు కాలాలి? కోడిని చంపి ఆ కోడిని మంచిగా పీసెస్ గా పోసి దానికి సమాధి చేసి కాదు. ఇప్పుడు దీనికి సమాధి చేస్తున్నాం, ఇంకా కాల పెడుతున్నాం. రెండు ప్రాసెస్ అయితే ఒకేసారి వేస్తున్నాం గాయస్. సో అట్లా ఆ కోడి మమ్మల్ని అయితే పైకి వెళ్ళి ఎంత తిట్టుకుంటుందో. కారం, ఉప్పు, మసాలా అవన్నీ వేసేసి కృష్ణ జగన్నాథ్. సో ఇప్పుడు ఆ కోడిని ఒకటే కోడి, బట్ దానికి ప్రాసెస్ మాత్రం ముందడుకో. సో మేమైతే ఈ సమాధిని అయితే తీసుకుపోయి ఇప్పుడైతే కాస్ట్రా పెట్టడానికి అయితే రెడీ ఉన్నాము చికెన్ని. మా బ్యాక్గ్రౌండ్ అయితే కాఫీ అండ్ సాంగ్ అయితే వస్తుంది అక్కడ
ఇంకైతే పెడుతున్నాం అనమాట. ఇందాక పెట్టిన మంట అంతా ఆరిపోయింది. మళ్ళీ ఇది పెడితే మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా అని మంటకి హీట్ అవుతూ ఉంటుంది. సో నాకు కొంచెం ఏం డౌట్ అనిపిస్తుంది అంటే మేము పెట్టినప్పుడు ఆ చికెన్ పెట్టినప్పుడు అయితే మట్టి ముద్ద అనేది ఒక సైడ్ అయితే ఊసిపోయింది. సో ఆ ఊసిపోయిన తర్వాత ఈ మంటకి మరి ఆకులు కూడా కాలిపోయినాయా లేదా అని భయం అవుతుంది. చూద్దాం మరి. ఈ ఒకసారి ట్రై చేసినాక ఒక 20 మినిట్స్ అయినాక మంటను ఎక్కడికక్కడ తగ్గించేసి చికెన్ అయిందా పొప్పులైంది అనేది చూద్దాం మరి. ఫస్ట్ టైం ట్రై చేస్తాం. అందరికి అందరు భయపడుతుంది నా కొడుకు. ఓకే ఎందుకు రాదు లేకుండా అది మనకి జస్ట్ మనం అంతే కదా. సో మీరు మీ ప్రాంతాలలో చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. సో మా దగ్గర సిటీకి అవసరం ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్తో పాటు అందరూ మాట్లాడుకుంటే అందరూ ఇంకా కానీ ఆనందం వస్తుంది. ఆ చికెన్ కొంతమంది తర్వాత ఉంటుంది కానీ ఈ చేతిలో ప్రాసెస్ ఉంటుంది ఇష్టం. ఆ ప్రాసెస్లో లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే మాకైతే కలుగుతారు. సో అందుకే మేము అది ఎప్పుడైనా మేము మేము అనుకున్న టైంలో కాలేదా బ్రో శోభా సార్ నాకు లైక్ So first attempt to grow. First attempt that is light item. only 5 kg. Okay. We have small hope. నైసా. సో మనం అనుకున్నట్టయితే ఇంకా ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళు తీయడానికి. సో మనకైతే ఫాస్ట్ ఉంటాం మేము. కాదు మట్టి నిజంగా ఆరబెట్టారు కదా. ఆరబెడితే తీసుకెళ్ళండి బాబు. రండి మీరు. కొన్ని వాటర్ అంత చెగ కొడుతుంది అంతా. చికెన్ పైన పడితే గలీజ్ అయితే పడతారు. బ్రో చికెన్ బ్రో ఏం చికెన్ ఇవ్వాలరా పాడదా ఎందుకు బ్రో అంట. అరే బ్రో మస్తు ఉందిగా బ్రో అలా ఒక్కడి మీద బ్రో దానిపైన చెత్త పడుతుంది బ్రో. ఇది వేసి తీద్దాం లైక్ ఎలా అంటే కవర్ అప్ చేసేలాగా డైరెక్ట్. సో అన్న అయితే డైరెక్ట్గా అందుకే తీసి ఇచ్చిండు. నైస్ ఫీల్ అయింది బాగుందా. బూడిది ఎక్కువ అయిపోయింది అనుకుంటా దానిపైన. ఇదంతా అదే అనమాట. అంతే ఇదంతా అదే అనమాట బ్రో. అంత కడ ఉంది బ్రో. ఎందుకు బ్రో ఒక్కడి మీద తినేసి బ్రో. ప్లేట్ ఉంటుంది. ప్లేట్ ఉంటుంది. చేసేది తప్పని
ఎట్లుంటది ఎట్లా ఫస్ట్ ఆ బొగ్గుది కదా ఫస్ట్ ఆ బొగ్గుది మట్టి బొగ్గుది ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ అని ఆఫ్టర్ బిఫోర్ అరే అట్లా కాదురా మట్టిది ఫస్ట్ తాడు చూడండి గాయస్ మేము కట్టిన తాడు ఫైనల్లీ గైస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈస్ దేర్. జ్యూసీ బ్రో పెరుగు బ్రో జ్యూసీ ఆ బోర్ది పీస్ అట్లా అన్న తీస్తాడంట ఏమరా కాలేరా కొన్ని అయినాయి కొన్ని కావాలి అయిందిరా ఉడికింది. మంచిగా నీట్గా నేను మాట్లాడే పాటు అట్లా ఏ మీనగా పోరా సానేయలే మీరు కింద వేసినప్పుడు పైన ఉన్నది అదే చెప్తున్నా చికెన్ బాగా అది కూడా కాలుతుంది. క్రిస్మస్ చికెన్ ఉన్నట్టు ఉంది. ఇది ఎట్లా అంటే కొంచెం ఐటాక్లో వేసినాం కదా తినేటప్పుడు దీని ఐటాక్ స్మెల్ వస్తుంది. నైస్. సో చెప్పండి బ్రో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఏం కాదు ఆ పురాణం పాతకాలంలా ఇలా వేయడం ఏదేమైనా సరే కానీ నాకైతే మంచి కుక్కర్ లాగా వేడి వేడి పొగల మీద యాక్చువల్లీ నైస్. వీడియో ఇస్తున్నావా? ఏదో చేపలు తింటే చూసినావా పిజ్జా సైజ్ చేపలు తిన్నట్టు ఉంది. అయిపోయిందా దాంతో కొన్ని ముడకలు కొన్ని ముక్కలు ముడికలు ముక్కలు కొన్ని ఉడకలేదు కొన్ని ఉడికింది. కింద బేసిక్ అంటే కింద కింద అది చెప్పలే కింద మంటలేదు. అక్కడ 4 glasses నేను తాగను. ఈ ఐ డోంట్ టేక్ దిస్ టైప్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఓన్లీ డ్రింక్ వాటర్. ఓన్లీ డ్రింక్ వాటర్. అయినా ఈ కోళ్ళని ఇట్లా కోసి తినడం అంటే నాకు నచ్చదు. కాకపోతే ఈ కోసి రావడం తింటున్నా అంతే. తినద్దు ఇది కాదు. కోళ్ళని చూస్తున్నా చెల్లెళ్ళు చూస్తే. సో గైస్ ఆల్మోస్ట్ ఒక పావు కేజీ అయితే కరెక్ట్ ఉడికాయి మంటలో. ఆ ఉడికిన కాడికైతే తిన్నాము. ఇంకొన్ని కాలేదన్నమాట. సో మళ్ళీ బార్బీక్యూ అయితే కదా అన్నీ పెట్టాలి బ్రో. 1.5 hour అయితే కరెక్ట్ మంటలో ఉంటే అరిటాకులతోటి కరెక్ట్గా మంటుంది అనమాట. మేము ఒక 30 minutes పెట్టినాం. సో 30 minutes to 40 minutes పెట్టినాం. ఎఫెక్టివ్ టేస్టింగ్ అయితే రాలేదు. మేబీ అది సరి ఉడకలేకనా లేక మేము ప్రాసెస్ కొంచెం రాంగ్ చేస్తాం. అయితే గ్రిల్ చికెన్కి అయితే వచ్చేస్తాం. గ్రిల్లో మా దగ్గర అందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వీఆర్ గోయింగ్ టు డూ గ్రిల్ చికెన్. హాఫ్ అరిటాకు చికెన్ అండ్ హాఫ్ గ్రిల్ చికెన్ అనమాట. అలా అయిపోతుంది. సో కేజీ ట్రై చేస్తామంటే హాఫ్ కేజీ అది హాఫ్ కేజీ 2 వేసుకోవచ్చు. శుభ్రసాద్ బ్లాగ్స్ అంచంలో ఎవరిని చెప్పాలి ఎందుకు అవుతారు పతీత్ కాటన్ సీడ్ కాటన్ సీడ్ ఏమైనా కావద్దు. వినాలి. అరే నీ వీడియోలు అన్నీ లేస్తారా?
ఏమో కనబడదు కానీ బాగానే ఇది బాగానే వస్తుంది. హోయ్ హోయ్ బట్టోపతి బట్టోపతి బట్టోపతి. అరే నువ్వు పెట్టకరా, ఇక్కడ కాపరేట్ పడుతుంది ఇలాగా. టైం లాస్ పెడతలే, మళ్ళీ నార్మల్కి వచ్చి. సో గైస్ చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మనకైతే బాయిల్ మంచిగా క్రిస్పీ అయ్యే గ్రిల్ చికెన్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ బాగా చాలా హీట్ అవుతుంది. మళ్ళీ అన్ని వైపులా కాలేటట్టు మేమైతే అట్లా అని సెట్ చేస్తాం. చూసారా గైస్, కటింగ్ ప్లేన్ ఇలా కూడా యూజ్ చేస్తున్నాం మేము. బురాన్ ఉంటుంది అంటున్నాం. ఎందుకంటే ఇది కాలేదు ఇది. So guys, this is how we need to use the cutting plier, okay? Mechanical things అన్నమాట. ఓకే. అయ్యో ఇది బొగ్గ అయిందన్యా, బొగ్గ అయిపోయింది. చికెన్ మామయ్య, చికెన్ బొగ్గ అయిపోయిందన్యా. అరే కోఆపరేట్ వస్తారా నువ్వు, ఆ సాంగ్లో అవన్నీ ప్లే చేయకరా ఇలాగా. ఇది చూస్తున్నారు కదండి, ఇది ఆర్గానిక్ చికెన్ అండి. ఆర్గానిక్ గా పండించామండి. ఆర్గానిక్ చికెన్, ఆర్గానిక్ చికెన్ అండి. చూస్తున్నారు కారం ఆర్గానిక్ తో కుక్ చేసామండి. ఆర్గానిక్ అండి. మేము బాగా ఎటువంటి ఫ్యూయల్ అనేది యూజ్ చేయలేదండి. వుడెన్ స్టిక్స్ పైన ఆర్గానిక్. ఇందులో ఆర్గానిక్ ఇంకా యాడ్ చేద్దాం అనుకున్నామండి. ఇప్పటికి ఎక్కువ ఆర్గానిక్ ఎక్కువ కూర్చోండి మీరు కింద చేస్తారా మరీ ఎక్కువ ఆర్గానిక్ ఉండొద్దని చెప్పేసి మా స్టోర్ని కొత్తలో ఇంకోటి లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక పెద్ద బోర్డు వస్తుందండి ఇప్పుడు మీకు. ఆర్గానిక్ ఆర్గానిక్ బార్బిక్యూ చికెన్. అరే పోనీలేమా మంట పోనీయనన్నయ్య. రానిలేమ్మా మాడిపోయినా ఎందుకండి. ఇది జాలి ఎందుకు ఇట్లా తెలుసా అండి, మేము ఆర్గానిక్ ఉంటుంది అది. లేకుంటే చక్కెర పెడితే కాలిపోతుంది కదండి. అయితే ఆర్గానిక్ చాలా కష్టపడుతున్నారు. స్మార్ట్ కష్టపడలే కానీ మిస్కిన్ బాయ్ ఇంకా చాలా కష్టపడుతుంది. పడుతుండు ఆడు హోస్ట్ చేసినప్పుడు ఆడు కష్టపడతాడు. ఇప్పుడు బరాబర్ సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆర్గానిక్ చికెన్ ఆల్మోస్ట్ ఒక 9 అయితే 9:30 అవుతుంది టైం. మనం 5 o'clock స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 4.5 hours. ఆరడా కోసం అని అక్కడ ఇక్కడ తిరిగినాం. అది మేము స్టార్ట్ చేసినప్పుడు వెళ్తుంటారా కరెంట్ ఉంటేనే వెలుగు ఉంటది, కరెంట్ లేకపోతే చీకటి అవుతుంది. వెలుగు చీకటి కాదయ్యా, జుంతకు కాదు. రోజు ఇదే చికెన్ ఎలా తిన్నారండి మీరు? ఇది ఆర్గానిక్ చికెన్ అండి. ఇది చికెన్ కాదు, ఆర్గానిక్ చికెన్ లాంటిది కానీ చికెన్ కాదు. మళ్ళీ మీరు ఇది చికెన్ అనుకున్నారు. అవయ్యారు అయిపోతాయి ఫ్రెండ్స్. అరే ఆ థమ్స్అప్ పోతారా బాయ్స్, పెద్ద థమ్స్అప్ బాయ్స్. చెప్పు ఎక్స్పీరియన్స్. అనుకున్నది ఏంది అవుతుంది, ఏంది అయిపోయింది, ఏంది అనుకున్నది అట్టా చికెన్ అనుకున్నాం. బట్ అరే కాకపోతే గ్రిల్ చికెన్ 2 అవుతుంది. అయ్యో వీడింట్లో చిన్న కొడుకే, నేను ఒక్కనే కొడుకుని, నేను చిన్నోన్నే. అందుకే వీఆర్ లైక్ ఎంజాయింగ్. ఓకే అఫ్కోర్స్ మేము చిన్న కొడుకులు ఇంట్లో ఎంత తీట పని చేసినా కానీ ఓట్ దేకను. ఈ రోజు మంచి మాట, చిన్న కొడుకులు డై విత్ ద మెమోరీస్, నాట్ విత్ ద డ్రీమ్స్. గ్యాప్లనా డై విత్ ద మెమరీస్, నాట్ విత్ ద డ్రీమ్స్. వావ్, ఈడ చూసినవరా ఏ ఇన్స్టాగ్రామ్ కొటేషన్ రా ఇది. నైస్ దట్స్ ఎ కొటేషన్ గైస్. ఓకే మెమరీస్ అంతే.
మనం ఏం పెద్ద సెలబ్రేట్లం కాదు వేరే టోళ్ళు వీడియో తీయనీకే.